కోతుల బెడబదకు తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారాలు అనే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటారండి. వెల్కమ్ టు సుజాత అగ్రిఫార్మ్. సుజాత అగ్రిఫార్మ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియో మన యొక్క సబ్స్క్రైబర్ కోరిక మేరకు తెలియజేయడం జరుగుతుందండి. ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ సమస్య చాలా ప్రాంతాల్లో నేను కూడా గతంలోనూ పేపర్లలోనూ టీవీలలోనూ చూసిన సందర్భం ఉంది. అయితే ఇది ఎంతోమందికి ఉపయోగపడుతుంది. దానికి ఏదైనా ఒక శాశ్వత పరిష్కారం వీలైనంత వరకు తక్కువ ఖర్చులో చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఇక లెట్స్ గో. సుజాత అగ్రిఫార్మ్ ఛానల్లో జాయిన్ అవ్వడం చాలా సులభం. ముందుగా జాయిన్ బటన్పై క్లిక్ చేయండి. మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకుని మా మెంబర్ అవ్వండి. ప్రత్యేక ప్రయోజనాలను పొందండి. అందరికీ ఒక చిన్న ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి. ఏంటంటే మన ఛానల్లో జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయిన వారికి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. కొన్ని విషయాలకు సంబంధించి ఎన్నో వీడియోలు చూసినా కూడా లభించిన ఇన్ఫర్మేషన్ మన జాయిన్ బటన్ ద్వారా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. సో దాంట్లో వ్యవసాయానికి సంబంధించి, అనుబంధ రంగాలకు సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వ స్కీమ్లకు సంబంధించి ఎవరు అర్హులు ఎవరు కాదు, అదేవిధంగా ఎటువంటి ప్రక్రియ చేయడం వల్ల మనం ఏ విధంగా తీసుకోవచ్చు, అంతేకాకుండా కొన్ని అగ్రికల్చర్ బేస్డ్ రిలేటెడ్ యూనిట్లకు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్లు, ఖర్చు ఎంత, లాభం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వేటి కాంబినేషన్తో ఫార్మింగ్ చేయొచ్చు, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే ఏంటి అనే చాలా విషయాలకు సంబంధించి వాల్యుబుల్ వీడియోస్ మనకు జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయిన వారికి కంపల్సరీగా అందుతాయండి. సో ఒకవేళ జాయిన్ కావాలనుకుంటే 3 ఆప్షన్స్ ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేది. మీరు ఏదో ఒక లెవెల్లో జాయిన్ అయినట్టయితే మీకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇక టాపిక్లోకి వచ్చేస్తే, రైతు సోదరులారా, ఈ రోజుల్లో మనం ఎంత కష్టపడి పంట పండించినా చేతికొచ్చే సమయానికి కోతుల మంద పడితే ఆ బాధ వర్ణనాతీతం. ఒక్క రోజులో ఎంతో పెట్టుబడి పెట్టినా పంటను సర్వనాశనం చేసేస్తున్నాయి. వీటిని తోలడానికి మనుషులను పెట్టాలన్నా ఖర్చే, అలాగని కంచె వేయాలన్నా లక్షల్లో ఖర్చు అవుతుంది. ఈ కోతుల బెడద నుండి మన పంటను చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతో కేవలం మన ఇంట్లో దొరికే వస్తువులతో ఎలా కాపాడుకోవాలో ఈరోజు వీడియోలో ప్రాక్టికల్గా చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో కోతుల సైకాలజీకి సంబంధించిన ఒక ముఖ్యమైన సీక్రెట్ కూడా మీకు చెప్తాను. అయితే ఈ కోతుల బాధ వల్ల కొందరు రైతులు అసలు పంటలు వేయడమే మానేస్తున్నారు. కాబట్టి అటువంటి వారికి ఈ వీడియో ఖచ్చితంగా 100% ఉపయోగపడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సో ఒకసారి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇంకా ముఖ్యమైన విషయం కనుక మనం ఒకసారి కోతులకు బెడదకు సంబంధించి చూసుకున్నట్టయితే ఒక పద్ధతి ఏం చేయొచ్చు అంటే, సహజ సిద్ధమైన వాసనలను ద్వారా వాటిని తరిమేందుకు అవకాశం ఉంది. అయితే కోతులకు కొన్ని రకాల ఘాటైన వాసనలు అస్సలు పడవు. అందులో నెంబర్ 1 నల్లటి పొగాకు నీరు. అంటే ఏం చేయొచ్చు అనేది ఒకసారి చూసుకుంటే, 1 కేజీ నల్ల పొగాకును తీసుకొని 10 లీటర్ల నీటిలో ఒక 2-3 రోజులు బాగా నానబెట్టండి. ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి మన పొలం చుట్టూ ఉండే గట్లు లేదా బోర్డర్ మొక్కలపై పిచికారీ చేయండి. ఆ పొగాకు ఘాటుకు కోతులు అటువైపు రావడానికే భయపడతాయి. ఇదే కాకుండా నాటు పద్ధతిలో కోడి వ్యర్థాలు లేదా పందికోవును చిన్న ప్లాస్టిక్ కవర్లలో పెట్టి వాటికి రంధ్రాలు చేసి పొలం చుట్టూ కంచే కర్రలకు కట్టండి. ఆ నీచు వాసనకు కోతులు ఆ దరిదాపులకు కూడా రాకుండా పోయే అవకాశం ఉంది. ఇక రెండవ పద్ధతి కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, ధ్వని మరియు కాంతి ఆధారిత ట్రిక్కులను ఉపయోగించవచ్చు. వాటికి సంబంధించి శబ్దాలు మరియు కాంతిని ఉపయోగించి భయపెట్టడం సాధ్యమవుతుంది కోతులను. ఇక మన ఇంట్లో ఉండే పాత కంప్యూటర్ సీడీ కానీ, అంటే సీడీలు ఇప్పట్లో ఎక్కువ దొరకట్లేదు, కానీ అందుబాటులో ఉన్నవారు ఈ పని చేయొచ్చండి. లేదా మనకు ఎక్కడైనా మార్కెట్లో దొరికితే కూడా తీసుకొని ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇంకా మార్కెట్లో దొరికే సిల్వర్, రెడ్ కలర్ రిబ్బన్లను మన పొలం చుట్టూ తాళ్లకు కట్టాలి. గాలి వీచినప్పుడు ఇవి అటు ఇటు ఊగుతూ ఎండకు మెరుస్తుంటాయి. ఆ వెలుతురును చూసి కోతులు పొలంలోకి రావడానికి వెనకాడుతాయి. దీంతోపాటు తక్కువ ధరలో దొరికే ఒక బ్లూటూత్ స్పీకర్ లేదా సౌండ్ బాక్స్ తీసుకొని అందులో పులి లేదా సింహం గర్జనలు లేదా కుక్కలు గట్టిగా మురిగే శబ్దాలను పెన్ డ్రైవ్ ద్వారా ప్లే చేయాలి. ముఖ్యంగా కోతులు ఆపదలో ఉన్నప్పుడు పెట్టే అరుపులను రికార్డు చేసి ప్లే చేస్తే అవి ప్రమాదాన్ని శంకించి పారిపోయే అవకాశం ఉంది. అటువైపు రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇక కోతులను భయపెట్టడానికి మరొక పద్ధతి కనుక మనం ఒకసారి చూసినట్టయితే, భయపెట్టే నమూనాలు. కోతుల మానసిక స్థితిని దెబ్బతీయవచ్చు ఈ విధంగా భయపెడుతూ. మార్కెట్లో మనకు పెద్ద సైజు రబ్బరు లేదా ప్లాస్టిక్ తాచుపాము బొమ్మలు దొరుకుతాయి. ఒక 4-5 బొమ్మలు అనుకొని కోతులు ఎక్కువగా వచ్చే చెట్ల కొమ్మల మీద లేదా కంచె పైభాగంలో పెట్టండి. నిజమైన పాములే అనుకొని కోతుల గుంపు అక్కడికి రాదు. మరొక అద్భుతమైన ఐడియా ఏంటంటే, పాత నల్లటి బట్టలు లేదా గడ్డితో ఒక కోతి బొమ్మను తయారు చేసి దానికి అక్కడక్కడ ఎరుపు రంగు పూసి మన పొలంలో ఒక ఎత్తైన కర్రకు తలకిందులుగా వేలాడదీయాలి. చనిపోయిన కోతిని చూస్తే ఆ ప్రాంతంలో ఏదో ప్రమాదం ఉందని భావించి కోతులు మళ్ళీ ఆ పొలం వైపు కన్నెత్తి కూడా చూడకుండా పోయే అవకాశం ఉంది. ఈ విధంగా కూడా వాటిని
మన పొలంలోకి రాకుండా చూసే అవకాశం ఉంది. ఇక కోతులను బెదిరియడానికి 4వ పద్ధతి కనుక చూసుకున్నట్టయితే నైలాన్ వలల కంచె. దీన్ని ఉపయోగించి చాలామంది రైతులు లక్షలు ఖర్చు పెట్టి సోలార్ కంచెలు లేదా ఇనుప కంచెలు వేయడానికి సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు పాత చేపల వలలను తక్కువ ధరకు కొని పొలం చుట్టూ ఒక 6 నుండి 8 అడుగుల ఎత్తులో కంచెలా కట్టేయండి. కోతులు లోపలికి దూకాలని చూసినప్పుడు వాటి కాళ్ళు ఆ వలల్లో ఇరుక్కుపోతాయి. ఒకసారి ఇరుక్కుని అవి పెట్టే కేకలు చూసి మిగిలిన కోతులు ఆ దారికి రాకుండా అక్కడే మళ్ళీపోతాయి. ఇక రైతు సోదరులారా, వీడియో మొదట్లోనే మీకు ఒక సీక్రెట్ ట్రిప్ చెప్తానన్నాను కదా. కోతులు చాలా తెలివైనవి. మీరు పాము బొమ్మలు పెట్టడమో లేదా స్పీకర్ పెట్టడమో నెలల తరబడి ఒకేలా చేస్తే ఓహో ఇది నకిలీదా అని, దీనివల్ల మనకు ప్రమాదం లేదని అవి కనిపెట్టేస్తాయి. అందుకే మీరు ఏం చేయాలంటే ప్రతి వారం లేదా 10 రోజులకు ఒకసారి పద్ధతులను మారుస్తూ ఉండాలి. ఈ వారం పాము బొమ్మలు పెడితే వచ్చే వారం స్పీకర్ వాడండి, ఆ పై వారం పొవ్వాకు నీరు చల్లండి. ఇలా మార్పులు చేస్తూ ఉంటే కోతులు ఎప్పటికీ కనిపెట్టలేవు. మన పంట సురక్షితంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు ఒక గమనికండి, చాలామంది రైతులు మీ ప్రాంతాల్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 పద్ధతులే కాకుండా ఇంకా కొన్ని రకరకాల పద్ధతులు కూడా ఒక్కొక్కరు ఒక్కో రకమైన పద్ధతిని కూడా అనుసరించే అవకాశం ఉంది. అటువంటి ఇన్నోవేటివ్ పద్ధతులు ఏవైనా ఉంటే ఆ రైతులు దయచేసి ఇక్కడ మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అది మరింత మంది రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా రైతులు సంఘటితంగా ఉన్నప్పుడే ప్రతి యూనియన్లో మనకు యూనియన్లు అనేవి ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్లో. అయితే మన రైతులు మాత్రమే ఒక యూనిట్గా ఉండలేకపోతున్నారు. వాటి వల్లనే చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి అందరూ యూనిట్గా ఉండాలంటే కొత్త రైతులు ఇన్నోవేటివ్గా ఆలోచన చేసే రైతులు కూడా వారి పద్ధతులను ఎక్కడో ఒక చోట పంచుకునే అవకాశం ఉండాలి. అందుకు మన సుజాత అగ్రిఫామ్ యూట్యూబ్ ఛానల్ సరైన వేదిక అని భావిస్తున్నానండి. ఈ వేదిక ద్వారా మీరు కూడా మీ అనుభవాలను పంచుకున్నట్టయితే లేదా దానికి సంబంధించి కొంత సమాచారం నాకు కామెంట్ రూపంలో ఇచ్చిన దానికి మరింత సమాచారాన్ని వివరాలను నేను తెలుసుకొని మళ్ళీ సపరేట్ వీడియో కూడా చేసేటందుకు సిద్ధంగా ఉంటా. అది మరింత మంది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వాటన్నిటిని కూడా వీలైనంత తక్కువ ఖర్చులో ఏ విధంగా చేయాలో అని కూడా చెప్పే ప్రయత్నం కూడా నేను కూడా చేస్తాను. మీకు తెలిసి ఉంటే మీరు కూడా చెప్పడంలో తప్పులేదు. సో ఇది అందరి రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని కోరుతున్నానండి. సో ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మన సుజాత అగ్రిఫామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో మిగతా వారికి షేర్ చేసి వారి పంటను కాపాడుకునేందుకు సహకరించండి. మరిన్ని మంచి అగ్రికల్చర్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. జై జవాన్, జై కిసాన్.